ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య వార్ నడుస్తుంది. ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా కేంద్రం ఇవ్వదు అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. ఈ వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. బోర్డు పెట్టాల్సిందే. అరే ఇండ్లు అడుగుతారు, ఇండ్లు ఇస్తాము, పేద ప్రజలు ఆలోచిస్తాము, ఫోటోల కోసం వెళ్ళి కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు న్యాయం జరగాలంటే కేంద్రానికి సహకరించాల్సిన బాధ్యత ఉంది. మీరు రేషన్ కార్డులలో కేంద్ర ప్రభుత్వం పేరు పెట్టడానికి ముఖ్యమైన అభ్యంతరాలు ఎందుకు పెట్టారు? అంటే సొమ్మొక్కొంది సోకొకూడదా? మేము ఇల్లు ఇవ్వడానికి వీళ్ళు అట్లా ఇట్లా మొండికేస్తే నేరుగా పేద ప్రజలకు ఏ విధంగా ఇల్లు ఇవ్వచ్చో ఆ రూట్ మేము వెతుకుంటాం. మేము వీళ్ళు ఇట్లా రేషన్ కార్డుల మీద ఫోటోలు పెట్టకుంటే, మోడీ గారి ఫోటో కానీ కేంద్ర ప్రభుత్వం పేరు పెట్టకుంటే నేరుగా రేషన్ కార్డు ఎట్లా ఇస్తుందో మేము ఆ రూట్ వెతుకుంటాం. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయి. ఎందుకు ఇందిరమ్మ పేరు పెట్టకూడదు? ఇందిరమ్మ త్యాగం ముందర మీ త్యాగం ఏంటి? ఇందిరమ్మ త్యాగం ముందర మోడీ పర్సనాలిటీ ఎంత? ఇందిరమ్మ త్యాగం ఎక్కడ? ఇందిరమ్మ రాజకీయ పరిణతి ఎక్కడ? ప్రపంచవ్యాప్తంగా ఉక్కుమైలుగా పేరు పొందినట్టు ఇందిరమ్మ పేరు పెట్టుకుంటే మీ కడుపు నొప్పి ఏంటి? పథకాలు పేర్లంత మాత్రాన మేము ఇవ్వము అంటే ప్రజల యొక్క ఆకాంక్షలు మీరు కించపరిచినట్టే. బండి సంజయ్ గారు ఈ రకంగా మాట్లాడిన క్షమాపణ చెప్పాలి.